అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రేవంత్ మీద లేవు ఆశలు, ఆనదేవునికే మొక్కుతున్నారు జనాలు. కోపానికి వచ్చిన బతుకమ్మ సర్కార్ను గుద్దుతుర్రు జనం గుమ్మ గుమ్మ. అర్రాసు పాట పెట్టిండు రేవంతు, అమ్ముడు అప్పులు తెచ్చుడేనా సారు మీ వంతు. రంకెలేస్తున్న పొంగులేటి సారు, జనమే చూసుకుంటారన్న కేటీఆర్. రంగంలకు అభివృద్ధి కొబ్బరికాయలు, జూబ్లీ హిల్స్ లో దిగినారు రాజకీయ నాయకులు. ఆనదేవుడా, ఓ మంచి ఆనదేవుడా, నీకేమైంది చెప్పు? ఎందుకింత కోపంతో నున్నావు చెప్పు? పోని నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలనో చెప్పు. కానీ గిట్ల టైం కాని టైంలా నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టం ఉన్నంతసేపు ఇయ్యర మయ్యర దంచి కొట్టిపోతున్నావు. ఇది నీకేమన్నా న్యాయమేనా? నేను ఎందుకు ఇట్లా దేవుణ్ణి బతిలాడుకుంటున్నానో మీకు ఈ వార్త చూసినాక అర్థమవుతుంది. చూడుర్రి. అరెరరే, ఏం వానా ఏం వానా, 2-3 గంటలు ఇరాం లేకుండా దంచి కొట్టింది. నిన్న ఇదే టైంకి షురూ చేసి మొత్తం ఆగమాగం చేసిపోయింది. ఇక జరంతా ఆన ఏల్చినాక ఇంటికి పోదామని బయలెళ్ళినోళ్ళ కష్టాలు చూడాలి. ఆ ట్రాఫిక్ లా ముందుకు పోరాదు వెనకకు పోరాదు. 2-3 గంటలు రోడ్ల మీదనే ఆగి ఆగి ఇక ఓపిక లేక ఈ పిల్లలు చూడుర్రి డివైడర్ మీదకెళ్ళి ఎట్లా బైకు లేపి యువతల పెట్టుకుర్రో. బుధారం రాత్రి పట్నంలా ఒక్కొక్కరు ఇంటికి పోయే లోపు 12 కొట్టింది అనుకో రాదురి. గంతగనం ట్రాఫిక్ జామ్ అయితే మరి ట్రాఫిక్ పోలీసులు లేరా అంటే కంటికి కనిపిస్తే ఒట్టు. బంజారా హిల్స్ కాడ నుంచి సికింద్రాబాద్ దాకా చూద్దామంటే ఏడ కనపడలే అని మస్తు గరమైరు తిప్పల పడ్డోళ్ళు. పాపం గీ అన్న చూడు, వారాసిగూడలా ఓ ఇంట్లో ముసలోళ్ళు పిల్లలు వరదల మునిగిపోతుంటే గీ అన్ననే ధైర్యం చేసిపోయి వాళ్ళని బయటికి తీసుకొచ్చిండట. గీ తీర్ల తిప్పల పడుతుంటే జనం ఊకుంటారా? అమీర్పేటలున్న గాయత్రి నగరోళ్ళు సర్కార్ను పొట్టు అరుచుకున్నారు. వరద నీళ్ళ దాడిసి ఖరాబైన వస్తువు పోటువలు పట్టుకొని నిరసన తెలిపిర్రు. మరి గింతగానం వరదలు వస్తుంటే జనమంతా మస్తు తిప్పల పడుతుంటే మన జిహెచ్ఎంసి సార్లు హైడ్రా రంగనాథ్ సారోళ్ళు ఆఫీసర్లు ఏం చేస్తుర్రు అని అనుకుంటుర్రా? ఏ గవర్నమెంట్ అయినా వస్తే కడుపులో పెట్టుకొని జీతాలు పెంచడానికి ట్రై చేస్తారు. ఈ గవర్నమెంట్ ఏందో మరి ఆనాటి రోజులు అన్నాడు తెస్తా అన్నాడు అని పాట ఉన్నది కదా, అదే పాట ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వాళ్ళ గోస ఇట్లనే ఉన్నదుల్లా. పాపం 6 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇస్తలేరట. మేమెట్లా పని చేయాలని వాళ్ళ గోస వాళ్ళు చెప్పుకుంటున్నారు. అప్పు తెచ్చి జీతాలు ఇద్దామన్నా మన రేవంతన్ సారును చెప్పుల దొంగను చూసినట్టే చూస్తుర్రట. పాపం ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పుర్రి. అందుకే ఇవన్నీ ఎందుకని నేను ఆనదేవుణ్ణి బతిలాడుకుంటున్నా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రాకు, జరా మా మీద దయ ఉంచు అని. బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, ఘనమైన నీ చరిత వలలో ప్యాలసు పాలాయే వలలో. ఓహో, రేవంత్ పుణ్యమా అని చెప్పి ఇప్పుడు మనం బతుకమ్మ పాటలు ఇట్లా పాడుకోవాల్సి వస్తున్నది. అంతేనా కాదా? అవునంటే సప్పట్లు గట్టిగా కొట్టాలి. హా, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, వాడల బతుకమ్మ వలలో ప్యాలసు పాలాయే వలలో. ఏంది పిల్ల గిట్లా పాడుతున్నది అని అనుకుంటుర్రా? ఇది చూడుర్రి, మీరు ఇట్లనే వాడతారు చూసినాక.
బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ, పాటల పండుగ. ముద్దుగా తీరొక్క పూలు వేర్చి గౌరమ్మను పెట్టి 9 దినాలు ఆడుకుంటా పాడుకుంటా ఆడపడుసులు సంబరంగా చేసుకుంటారు. అయితే గిట్ల సంతోషంలోనే కాదు, కష్ట సుఖాలలో కూడా మన బతుకమ్మ పాలు పంచుకుంటదుల్లో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊళ్ళకు పోయినా, ఏ మూలకు చూసినా జనం మస్తు తిప్పల పడుతున్నారు. పంట చేలకేసే యూరియా బస్తా దొరకక మస్తు గోస పడుతున్నారు. మొన్నటిదాకా రైతు భరోసా లేక ఆగమైతే ఇప్పుడు యూరియా బస్తా కోసం లైన్ల నిలబడలేక పానాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక అట్లనే ఓట్ల ముంగట ఆడోళ్లకు గీ షేపాటోళ్లు మస్తు హామీలు ఇచ్చిర్రు. అధికారంలోకి వచ్చినాక గా హామీలకు హ్యాండ్ ఇచ్చిర్రు. అందుకనే ఆడక్కలందరు కలిసి బతుకమ్మ పాటలతోని సర్కార్ను దుమ్ము దులిపేసిర్రు. మొదలు ఈ పాట ఇనుర్రి. 6 గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో, 6 గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో, అభయహస్తము ఉయ్యాలో శూన్యహస్తమాయ ఉయ్యాలో, అభయహస్తము ఉయ్యాలో శూన్యహస్తమాయ ఉయ్యాలో, 2500 ఉయ్యాలో ఇచ్చిండ్రవో అక్క ఉయ్యాలో, 2500 ఉయ్యాలో ఇచ్చిండ్రవో అక్క ఉయ్యాలో, 2500 ఉయ్యాలో ఇచ్చిండ్రవో సెల్లె ఉయ్యాలో, 2500 ఉయ్యాలో ఇచ్చిండ్రవో సెల్లె ఉయ్యాలో, జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్తలేదే ఉయ్యాలో, జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్తలేదు ఉయ్యాలో, నిరుద్యోగ భృతి ఉయ్యాలో నీటి మూటలాయ ఉయ్యాలో, నిరుద్యోగ భృతి ఉయ్యాలో నీటి ముట్టలాయ ఉయ్యాలో, యూరియా కోసము ఉయ్యాలో లైన్లో నిలబెట్టే ఉయ్యాలో, యూరియా కోసము ఉయ్యాలో లైన్లో నిలబెట్టే ఉయ్యాలో. ఇన్నర్ కదా 6 గ్యారంటీల పాట. ఇక ఇప్పుడు మార్పు బతుకమ్మ పాట ఇనుర్రి. ఇక మార్పు మార్పాని వలలో మనలను ముంచిందే వలలో, మార్పు మార్పాని వలలో మనలను ముంచిందే వలలో, 2500 వలలో ఇయ్యాలేదమ్మో వలలో, 2500 వలలో ఇయ్యాలేదమ్మో వలలో, అరే హైడ్రా తెచ్చిండ్రే వలలో ఇండ్లను కూల్చిండ్రు వలలో, హైడ్రా తెచ్చిండ్రే వలలో ఇండ్లను కూల్చిండ్రు వలలో, జాబు క్యాలెండర్ వలలో జాడా లేదమ్మో వలలో, జాబు క్యాలెండర్ వలలో జాడ లేదమ్మో వలలో, యూరియా కోసమే వలలో లైన్లా నిలబెట్టే వలలో, యూరియా కోసమే వలలో లైన్లా నిలబెట్టే వలలో. మార్పు బతుకమ్మ పాటను కూడా ఇన్నారు కదా. ఇంకోటి కూడా ఉంది, అది కూడా ఇనుర్రి. మార్పు మార్పాని మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే, మార్పు మార్పాని మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే, ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఆగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, 2500 ఆశపడి ఓటేస్తే 2500 ఆశపడి ఓటేస్తే, ఒక్క పైసా ఇయ్యలేదమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఒక్క పైసా ఇయ్యలేదమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, పింఛన్లు వేస్తారని నమ్మి మేము ఓటేస్తే పింఛన్లు పెంచారని నమ్మి మేము ఓటేస్తే, ముంచిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, ముంచిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, జాబులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే జాబులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే, మోసామే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, మోసమే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు, రైతు భరోసా అని ఉరికి ఉరికి ఓటేస్తే రైతు భరోసా అని ఉరికి ఉరికి ఓటేస్తే, ఎరవేసి ఎగ్గొట్టెనమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇన్నరా ఎట్లున్నాయి పాటలు, మంచిగున్నాయి కదా. బతుకమ్మ అంటే బతుకు చెప్పే అమ్మ. తెలంగాణ ఉద్యమంలో కూడా గిట్లనే వాడుకున్నాం. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మన బతుకులు ఆగమైనాయి అని పాటల రూపంలో విడుదల చేసిర్రు కారు పార్టీ మహిళా లీడర్లు. తెలంగాణ భవన్ లా టీవీలోలను పిలిచి పాటలు విడుదల చేసి అయిటంక ఇయ్యే పాటల మీద జర్రంత సేపు బతుకమ్మ ఆడి నిరసన తెలిపిర్రు కారు పార్టీ అమ్మలక్కలు. రావాలే రావాలే రావాలే, అగ్వా అగ్వా అగ్వా, రావాలే రావాలే, జల్దిన జల్దిన రావాలే. ఆలోచించిన ఆశాభంగం, లేటు చేస్తే రేటు పెరుగుతుంది. జల్దిన వచ్చిన వాళ్ళకు తక్కువ ధరకిస్తాం. రావాలే రావాలే. జనం పెరిగినా పోటీ పెరిగినా ఆ టెంక మళ్ళీ నన్ను అనొద్దు. జల్దిన జల్దిన రావాలే రావాలే, అయిపోతున్నాయి అయిపోతున్నాయి, రావాలే రావాలే. లాస్ట్కు ఎన్నున్నాయి? 20 ఉన్నాయి. జల్దీ జల్దీ అయిపోతున్నాయి, రావాలే రావాలే. ఏంది పిల్ల, చేతులు ఏవో పెట్టుకున్నావు, అది కనపడుకుంటా దాని మీద ఏదో గుడ్డ కప్పినావు.
ఇంతకు ఏంది ఇది, ఎండా బంగారమా అని ఆలోచన చేయకుర్రి. రాగుర్రి, నేనే చూపిస్తా. టంటడా ఉట్టి పేపర్లు ఉన్నాయి, ఉట్టి పేపర్లే చేతిలో పట్టుకొని పెద్ద అర్రాసు పెడుతున్నావు అని అనుకుంటుర్రా? ఇవి ఉట్టి కాగితాలు కావుల్లా, గీ ముచ్చట చూడుర్రి, మీకే సమజైతుంది. గా కాగితాలు పిచ్చి కాగితాలు కాదుల్లో, బగ్గ పైసలు తెచ్చే బాండు కాగితాలు. అవిటిని అమ్మితే కోట్లకు కోట్లే వస్తాయి. మరి అమ్మేదోళ్ళు అనుకుంటుర్రా? ఇంకేవలు మన రేవంతన్ సారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పక్క పొంటున్న సిద్ధాపూర్ అనే ఊళ్ళో మొత్తం 20 ప్లాట్లున్నాయి. ఒక్కొక్కటి 200 గజాలుంటది. అవిటిని వచ్చే నెల దసరా పండుగ వెళ్ళాక 6 దినాలకు 10 తారీఖు నాడు అమ్మకానికి పెట్టిండు మన రేవంతన్ సారు. గజానికి 10,000 రూపాయల చొప్పున వేలానికి పెట్టిండు. మరి ఎందుకు అమ్ముతున్నావు సార్ అని అడిగితే, సర్కార్ను ఎట్లా నడపాలే, పథకాలకు పైసలు ఎక్కడికెళ్ళి దేవాలే, ఆఫీసర్ల జీతాలకు ఎక్కడికెళ్ళి దేవాలే అని ఇగో అమ్మకానికి పెట్టినా అని చెప్తున్నట సీఎం సారు. అవుగాని సారు, మొన్న ఢిల్లీకి పోయి నిర్మలమ్మను కలిసి గట్టిగానే అడిగొస్తుంది కదా. ఆమె కూడా అటు ఇటుగా ఓ 40,000 కోట్లు ఇస్తాననే చెప్పిందట కదా. ఇక నెల నెల బాండ్లు కుదబెట్టి ఓ 10,000 కోట్లు తగ్గకుండా తెస్తూనే ఉంటివి. ఈ కాదని మొన్నటికి మొన్న మన తిరుపతన్న ఇంటి పై బాజుకున్న నాలెడ్జ్ సిటీలో ఉన్న 19.5 ఎకరాల భూమి ఎకరానికి 102 కోట్ల కంటే పైనే అమ్ముతామని మీ ఆస్థాన పత్రికలు రాయనే రాసే. అప్పే పుడతలేదనుకుంటా ఈ 21 నెలలనే 2.5 లక్షల కోట్లు తేనే తెస్తిరి. అవును సారు, ఇటు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతాలు ఇస్తలేరు, అటు దావకాన్లకు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, రేషన్ డీలర్ల కమిషన్ ఇస్తలేరు, సర్కారు దావకాన్ల మందులు తెస్తలేరంట. మరి వచ్చిన ఆమ్దానంతా ఎటుపోతుంది, తెస్తున్న అప్పంతా ఎటుపోతుంది, ఏమైతుంది సారు అని అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏం శృతి, నువ్వెంత నీ బతుకెంత? ఏయ్ ఏందే నోడ్లేస్తుంది? మరి లేకపోతే నా ఊరికి వచ్చి నన్నే తిట్టిపోతావా? నీకెంత దమ్ము? ఏయ్ శృతి, మించుతున్నావు నువ్వు. మించుడు గించుడు కాదే, దమ్ముంటే నా మీద గెలువు చూద్దాం. ఏదో ఈసారి అడ్డిమారి గుడ్డి దెబ్బల గెలిచినావు గాని మళ్ళోసారి గెలువు చూద్దాం. ఏహే, నువ్వు కాదే, మీ అయ్యనే నన్నేం చేయలేకపోయిండు. నువ్వెంత లెక్క? ఏందే మా అయ్యనంటవా? నువ్వు ఇట్లనే ఎగురు, నీకు ఈసారి మీ అయ్య గుర్తొచ్చేటట్టు చేస్తారు కానీ జనం. ఏహే, నన్నెవ్వడు ఆపలేడు. నేనే కింగు, నేనే పొంగు, నన్నెవ్వడు ఓడించలేడు. ఇక గిట్లనే ఉంటాయి కదా రాజకీయ నాయకుల కొట్లాటలు. సేమ్ గిట్లనే ఓసారు రంకెలేస్తుండు చూడుర్రి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంతా బచ్చాగాడు. ఇన్నరా మన పొంగులేటి సార్ ఏమంటున్నాడో? కేసీఆరే నన్నేం చేయలేకపోయిండు, 3 సార్లు పాలేరుకొచ్చి ముక్కు నేలకు రాసినా నన్ను ఓడించలేకపోయిండు. నువ్వేం చేస్తావు బచ్చాగాడివాని కేటీఆర్ సార్ను పట్టుకొని అంటుండు పొంగులేటి సారు. అంటే ప్రభుత్వంలో మేమే ఉన్నాం, మళ్ళా కూడా మేమే వస్తాం, నువ్వు నన్ను ఏం చేయలేవా అని అనుకుంటా ఇంకో మాట కూడా అన్నాడు. అది కూడా చూడుర్రి. నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాడిని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? ఇన్నది కదా, నీ మీద బచ్చగాడిని పెట్టి గెలిపిస్తా అని కేటీఆర్ సార్ కు సవాల్ ఇచ్చిండు పొంగులేటి సారు. సరే గాని సారు, కేటీఆర్ సార్ అంటే బచ్చగాడే అనుకుందాం కాసేపు. మరి మీరు తోపు పెద్ద మనుషులే కదా సారు. గా రైతులు లైన్లలో నిలబడి గోసపడుతుర్రు, ఆడాడ పానాలు కూడా తీసుకుంటుర్రు. జరా ఆల గోస తీర్చరాదుర్రి. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యమని నిరుద్యోగులు 2 ఏండ్ల కాలంగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. గా నోటిఫికేషన్లు వేయరాదుర్రి. ఓట్ల ముంగట మీరు చెప్పిన గా 6 గ్యారంటీలు అమలు చేయరాదుర్రి. ఎటు పోయినాయి సారు మా అమ్మలక్కలకి ఇస్తానన్న 2,500? ఎటు పోయినాయి సారు కళ్యాణ లక్ష్యంతోటి తులం బంగారం? ఎటు పోయింది సారు మా అసొంటి చదువుకునే పిల్లలకు స్కూటీలు? ఎటు పోయినాయి సారు మా ముసలోళ్ళ 4,000 పింఛని? 6 గ్యారంటీలు అల్లా 13 హామీలు, అవి కాకుండా 420 హామీలు ఇస్తిరి. గై చేసి మీరు పెద్దోళ్ళు అనిపించుకోరాదురి సారు. ఉట్టుట్టుగానే ఒకరినొకరు తిట్టుకుంటే ఏమొస్తది? గీ ఏమి చేస్తలేరానే జనం ఆయన కాడికి పోయి గోసెల్ల పోసుకుంటుంటే గా ముచ్చటలా మిమ్మల్ని గట్టి
గట్టిగా అరుచుకుండాని కేటీఆర్ సార్ మీద మీరు గీ తీర్ల నోరు వారేసుకున్నాడు ఏమన్నా వాజివేనా సారు మీరు చెప్పుర్రి అని అంటున్నారు పొంగులేటి సారు మాటలిన్నోళ్ళు. బెల్లం ఏడుంటే ఈగలు ఆడుంటాయి, బెల్లం లేకపోతే ఈగలు ఉండయి. మరి ఆ బెల్లం ఎప్పుడు వస్తుంది, ఎన్నెళ్ళకోపారి వస్తుంది అని అంటే 5 ఏళ్ళకోసారి వస్తుంది. ఓ 2-3 నెలలు ఉంటుంది, ఆ తర్వాత బెల్లం కరిగిపోతుంది. ఈగలు పత్తా లేకుండా పోతాయి, కంటికి చూద్దామన్నా కానరాయి. మళ్ళీ 5 ఏళ్ళు అటు దిక్కు కూడా చూడాయి ఈగలు. ఇంతకీ ఏంది శృతి ఈ బెల్లం ఈగల పంచాదని అంటారా? మీరే చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఏంది పిల్ల ఏదో బెల్లం ఈగలు అని ముచ్చట చెప్పి రాజకీయ నాయకులను చూపిస్తున్నావు అని అనుకుంటుర్రా? నేను చెప్పింది నిజమే, మీరు చూస్తున్నది కూడా నిజమే. మీకు కనిపిస్తున్నాయి అన్ని ఈగలే. బెల్లం అంటే 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్లు, ఈగలు అంటే ఆ ఓట్లు ఆడుకునేటందుకొచ్చే లీడర్లు. జూబ్లీ హిల్స్ లో గెలిచిన కారు పార్టీ ఎమ్మెల్యే గోపీనాథ్ సారు కాలం చేసిండు. ఇక ఇప్పుడు ఆడ ఎలక్షన్లు వస్తాయి అంటే బెల్లం వస్తుందన్నట్టు. ఓట్లయిపోయినాక ఇన్నేళ్ల సంధి గడిపని కాంగ్రెస్ లీడర్లు ఓట్లు అనంగానే అందరూ జూబ్లీ హిల్స్ లో ఆలిపోయిర్రు. ఎట్లుండాలే జూబ్లీ హిల్స్ అంటే అద్దం లెక్క మెరవాలే, ఈ 2-3 నెలల్లా మొత్తం అభివృద్ధిని దిద్దాలే అని కొబ్బరికాయలు కొట్టే కార్యాన్ని ముంగటేసుకున్నారు సర్కారోళ్ళు. ఇక చూడుర్రి ఎట్లా కొడుతుర్రో. ఓట్లప్పుడు లీడర్లు వచ్చుడు కొబ్బరికాయలు కొట్టుడు కామనే గాని మీకెందుకేయాలి సారు ఓటు? రాత్రి పడ్డ ఆనలా మీ సర్కారు పనితనం చూసేయాలనా? హైడ్రా రంగనాథ్ మంచిగానే ఇండ్లు గూలగొడుతుండు, ఇంకిన్ని గూలగొట్టు అని వేయాలనా? మీరొచ్చిన కాడ నుంచి ట్రాఫిక్ తిప్పలే లేవనేయాలనా, లేకపోతే హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మంచిగుందనేయాలనా? గా పోయిన 10 ఏళ్లల్లా ఎప్పుడు చూడనసొంటి గన్ కల్చర్ తెచ్చినందుకేయాలనా జూబ్లీ హిల్స్ లో మీకు ఓటు? పట్టపగటి నడి రోడ్డు మీద తుపాకులతోని కత్తులతోని పొడిచి చంపుతుంటే కండ్లప్పగిచ్చి చూస్తున్నందుకేయాలనా మీకు ఓటు? లేకపోతే మొన్న 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి కదా సారు, గా ఘనకార్యానికి వేయాలనా మీ ప్రభుత్వానికి ఓట్లు అని అడుగుతున్నారు జూబ్లీ హిల్స్ జనం. వీళ్ళని చూసి మా ఎమ్మెల్యే కూడా రాజీనామా పెట్టుమని గా స్టేషన్ గన్పూర్ పబ్లిక్ కూడా ఓ లెటర్ల మీద లెటర్లు తెగ రాస్తుర్రు. అట్లనే పనిల పని కడియం సారు కూడా రాజీనామా చేస్తే రెండింటికి ఒకటే పాలి పెట్టొచ్చు ఎలక్షన్లు, ఖర్చు కూడా తక్కువైతదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. అబ్బా ఎమ్మెల్యే అంటే గిట్లుండాలి. ఎంత మంచోడో సారు, ఎంత మంచి మనసున్నోడో. ఆయనకు ఓట్లేసిన జనం తిప్పలా ఉన్నారని ఇంట్లో శుభకార్యాన్ని కూడా రద్దు చేసుకొని వాళ్ళకు సాయం చేస్తుండే. ఎంత గొప్ప మనసున్నాడు కదా. అసలు ఎమ్మెల్యే ఎవరో మీరు కూడా చూడాలి కదా. చలో పరిశుద్ధం. చూసినారులా మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లచ్చువారెడ్డి సారు ఎంత మంచి పని చేసిండో. ఆయన నియోజకవర్గంలో 1,00,000 మంది రైతులు యూరియా కోసం మస్తు తిప్పల పడుతుర్రని అది చూసి గుండె కరిగిపోయి కళ్ళకెళ్ళి నీళ్లు గారక ముందే 2 కోట్ల రూపాయల చెక్కు తీసుకుపోయి రేవంత్ సార్కు విరాళంగా ఇచ్చొచ్చిండు. నాకు ఓట్లేసిన రైతులు ఇంత గోసపడుతుంటే నేను కొడుకు రిసెప్షన్ ఎట్టా చేస్తా అని ఆ పైసలు పెట్టి రైతుకో 2 యూరియా బస్తాలు కొనిసారు అని ఆ 2 కోట్ల రూపాయల చెక్కు ఇచ్చిందన్నట్టు ఎమ్మెల్యే సారు. పిఎల్ఆర్ సారు ఎంత మంచి పని చేసిండని అందరి లెక్కనే నేను కూడా అనుకుంటుంటే కానీ కొందరైంది సారు. మొన్న కేటీఆర్ సారు మీ గురించి చెప్పిన ఓ ముచ్చటను నాకు పంపించిర్రు, ఓసారి చూడుర్రు మీరు కూడా. వీళ్ళ మిర్యాలగూడ ఎమ్మెల్యే కొత్త గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్ మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయినాడు. ఆయన గన్ మ్యాన్, మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? మరి అబ్బర కొడుక ఇదే సారు అసలు కథ. మొన్న మీ గన్మెన్ సారు ఓ లారీ యూరియా లోడును ఎత్తుకపోయిందని మొత్తం బుగడ అయ్యేసరికి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటేందుకే ఈ పిఆర్ స్టంట్లు వేస్తున్నారా సారు అని అడుగుతుర్రు మిర్యాలగూడెం పబ్లిక్.
ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.